వీళ్ళంతా సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారంటే చాలా మందికి కేసీఆర్ ఓడిపోతారని తెలియదు, కేవలం మా ఎమ్మెల్యే ఓడిపోతారని చెప్పి ఓట్లు వేసినామని చెప్పి తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు. అండ్ 50 యూట్యూబ్ ఛానళ్ళు విషాన్ని నింపినాయి. సో 50 యూట్యూబ్ ఛానళ్ళు మీకు కేసీఆర్ ఏం పాపం చేసిండు, సో 50 యూట్యూబ్ ఛానళ్ళు ఎందుకు కేసీఆర్ మీద పడ్డారు, సో 50 యూట్యూబ్ ఛానళ్ళు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని కోరుకుంది అంటే కేవలం మేము కోరుకోలేదు, మీ అహంకారమే ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చింది. మీ ఏదైతే దురహంకారం ఉందో ఈ సిచ్యువేషన్ దాకా తీసుకొచ్చింది. సో మీరు ఎంత కవర్ చేసుకున్నప్పటికీ అది కవర్ అవ్వదు. టీఎస్పీఎస్సీ బోర్డ్ చైర్మన్ ఇప్పుడు రాజీనామా చేసే బదులు మార్చిలోనే మొన్న గొడవలైనప్పుడే రాజీనామా చేసి ఉంటే ఈ రోజున ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ అయ్యేది, కేసీఆర్ కూడా హ్యాట్రిక్ సీఎం అయ్యేవాళ్ళు. అండ్ ఎంతసేపు నువ్వు ఒక రైతు అని చెప్పి ఒక అమ్మాయి ఏదో రైతు వీడియో పెట్టేసి సో వీళ్ళకి అసలు సిగ్గు లేదు, వీళ్ళకి అసలు బుద్ధి లేదు, అంటే వీళ్ళు ఏమైనా డబ్బు తీసుకున్నారా, వీళ్ళు డబ్బులు తీసుకొని పని చేసిరంటే సో కాంగ్రెస్ పార్టీకి డబ్బు ఇచ్చే అంత స్తోమత లేదు, సో కాంగ్రెస్ పార్టీ అంత పట్టించుకోదు, డబ్బులు కూడా ఇయ్యలే. అండ్ ఇంకోటి ఏంటంటే నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఈ సందర్భంలో మరి మీరు కూడా ఇప్పుడు మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్లో డబ్బులు తీసుకొని కేసీఆర్ని ఓడగొట్టాలని కంకణం కట్టుకునే అని చెప్పి మీరు చెప్తా ఉన్నారో 50 యూట్యూబ్ ఛానల్ అన్నారు. కానీ ఒక విషయం చెప్తున్నా ఇక్కడ వినండి, 50 యూట్యూబ్ ఛానళ్ళు లేవు. అత్యధిక యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీకే పనిచేసినాయి. కేవలం 7-8 ఛానళ్ళు మాత్రమే, క్యూ న్యూస్, మన తొలి వెలుగు, టీఆర్ టీవీ, కాలోజీ టీవీ, మైపాల్ యాదవ్ అఫీషియల్, ఓకే టీవీ, వైఆర్ టీవీ, రంజిత్ రెడ్డి. సో ఇట్లా మెయిన్ ప్రథమంగా ఇంకొంతమంది కొన్ని ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళు చాలా న్యూట్రల్గా వెళ్ళిపోయినారు, అంటే వాళ్ళు ఎక్కువ పబ్లిక్ ఇష్యూస్ మాత్రమే కాకుండా కొద్దిగా న్యూట్రల్గా వెళ్ళినారు. అంటే తిప్పి కొడితే ఒక 10 ఛానల్లే వర్క్ చేసినాయి తప్ప, ఒక 10 ఛానల్లే పబ్లిక్ ఇష్యూస్ని హైలైట్ చేసినాయి తప్ప మిగతా అన్ని ఛానల్స్ను మీ బీఆర్ఎస్ పార్టీ కొనేసింది. ఐఎన్పిఆర్ ద్వారా ట్రాన్స్ఫర్లు జరిగినాయి. అంటే ఇన్ని ఛానల్స్, పెద్ద ఛానల్స్ అని, అటు శాటిలైట్ కావచ్చు, ఇటు ప్రథమంగా పేర్లు చెప్పుకునేటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గుత్తగా బీఆర్ఎస్ పార్టీకి వర్క్ చేసినప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా. సో దానికి రీజన్ ఏంటి? కేవలం టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అవ్వడం మాత్రమే కాదు, ప్రజల మధ్యలో లేకపోవడం, మీ ఎమ్మెల్యేల అవినీతి పెరిగిపోవడం. సో ఇక్కడ నేను మరొక్కసారి చెప్తున్నా, కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు కోపం లేదు, ప్రేమనే ఉన్నది. కానీ కోపం అంతా కూడా అవినీతి చేసినటువంటి మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద. నేను అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు అని తెలిసినప్పటికి కూడా మళ్ళా వాళ్ళకే టికెట్లు ఇచ్చి తప్పు చేసిండ్రు. ఎందుకు టికెట్లు వాళ్ళకే ఇచ్చిండ్రు? అండ్ ఫస్ట్ నుంచి కూడా దళిత బంధులో కమిషన్లు తీసుకుంటున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, గంజాయి కాస్తున్నారు, ఇసుక దందాలు చేస్తున్నారు. ఇవన్నీ కంప్లైంట్స్ అనేక రకాలుగా మేము మార్నింగ్ న్యూస్లో బీఆర్ఎస్ పార్టీలకు మేము హెచ్చరించినాం. అంటే మేము ఉన్నట్టు చెప్పినప్పుడు మీరు ఉల్టా మమ్మల్నే తిడుతున్నారు తప్పితే అసలు ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి ఆ ఎమ్మెల్యేలని పిలిచి మాట్లాడడం కానీ, వార్నింగ్లు ఇవ్వడం కానీ, ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని మాత్రం హైకమాండ్, అంటే మీ పార్టీ హైకమాండ్ కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, సో మిగతా కొంతమంది మంత్రులు కానీ ఎందుకు ఎమ్మెల్యేలని కంట్రోల్లో పెట్టలే? వాళ్ళ అవినీతికి కూడా మీరు తోడయిండ్రు, వాళ్ళ అవినీతికి కూడా మీరు ఆద్యం పోసిండ్రు. సో గత ముఖ్యమంత్రులందరూ కూడా ఎక్కడైనా అవినీతి జరిగింది అనగానే, ఎక్కడైనా ఇబ్బంది అయింది అనగానే ఇమీడియట్గా సస్పెండ్ చేసుడో లేకపోతే వాళ్ళని తిట్టి వదిలేసడో చేసిండ్రు. బట్ మన ముఖ్యమంత్రి పట్టించుకోలేదు, అడ్మినిస్ట్రేషన్ గురించి పట్టించుకోలేదు, సెక్రటేరియట్కి ఏనాడు కూడా రాలేదు. గవర్నమెంటు 4 లక్షల రూపాయలు ప్రజలు ఇస్తున్నారండి జీతం, ముఖ్యమంత్రికి 4 లక్షల రూపాయల జీతం. అంటే మన ఇండియాలోనే ఏ ముఖ్యమంత్రికి కూడా అంత జీతం లేదు. అటువంటిది మన ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రికి 4 లక్షల జీతం ఇస్తున్నాం. మరి 4 లక్షల జీతం ఎందుకు ఇస్తున్నాం? 4 లక్షల జీతం? నువ్వు ప్రజల్లో ఉండాలి, సెక్రటేరియట్కి పోవాలి మీరు. సో సెక్రటేరియట్కి పోవాలి, అడ్మినిస్ట్రేషన్ పోవాలి. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి సెక్రటేరియట్కి పోతే సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఓఎస్డీలు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, వీళ్ళందరూ టైంకి వస్తారు, క్రమశిక్షణ అనేది ఉంటుంది. సో అమ్మో మా ముఖ్యమంత్రి వస్తుండే మేము ఖచ్చితంగా పనిచేయాలి అన్న భయం ఉంటుంది. సో ముఖ్యమంత్రి రానప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొలాప్స్ అయింది. సో ఇక్కడ కేసీఆర్ గారు అంటే
చాలా మంది ఎమ్మెల్యేలు సుమారు మీ బీఆర్ఎస్ పార్టీలో 60 మంది ఎమ్మెల్యేలు అవినీతి చేయడమే పనిగా పెట్టుకున్నారు, డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకున్నారు. అందరూ కూడా నయీంకి మరో పేరుగా మారిండ్రు. మరి ఇవన్నీ వాస్తవాలు కాదా అండి? ఇవన్నీ అబద్ధాలా చెప్పండి. సో మేము ప్రతిరోజు మా మార్నింగ్ న్యూస్లో సరే ఎవరు బ్లాక్మెయిల్ చేసిండ్రు, ఎవరు డబ్బులు కమ్ముడు వేయండ్రు అనేది మాకు సంబంధం లేదు. కానీ మేము కొన్ని ఛానల్స్ మాత్రం చాలా న్యూట్రల్గా కాంగ్రెస్కి క్వశ్చన్ చేసినాం, బీజేపీకి క్వశ్చన్ చేసినాం, ఏది మన ఈ రెజ్లర్స్ ఇష్యూ అయినప్పుడు. సో ప్రతి విషయం కూడా మేము క్షుణ్ణంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. అండ్ మా మార్నింగ్ న్యూస్లో మేము ఎప్పుడు కూడా బూతులు మాట్లాడలే, అంటే సమస్యల గురించి మాట్లాడినాం, ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినాం, రుణమాఫీల గురించి రైతుల తరపున స్టాండ్ బై తీసుకొని మాట్లాడినాం. సో రైతు బంధు ఎమ్మెల్యేలకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు, మంత్రులకు, వందల కొద్ది ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు వద్దు అని చెప్పి మేము ఫస్ట్ నుంచి కూడా మొత్తుకుంటూ వచ్చినాం. ఎందుకంటే అప్పుల పాలైంది తెలంగాణ. సో ఇంకా అప్పు వద్దు, ఈ డబ్బులు ఆరోగ్యానికో లేకపోతే పిల్లలకు చాలా స్కూల్స్లో బాత్రూమ్స్ లేవండి. సో బాత్రూమ్స్ లేక ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. అండ్ పురుగులన్నం తినుకుంటూ చాలా స్కూల్స్లో ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రైతు బంధు ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఆఖరికి ముఖ్యమంత్రికి కూడా. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ ఉద్యోగులు, ఇట్లా 10 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే అసలు సిసలైనటువంటి నిజంగా రైతులకు ఎవరికైతే డబ్బులు కావాలో, సో ఇటువంటి రైతుల కన్నా కూడా ఎవరికైతే డబ్బులు అవసరం ఉన్నదో వాళ్ళకన్నా కూడా ఆల్రెడీ డబ్బు సంపాదించుకున్న వాళ్ళకి రైతు బంధు ఎక్కువ పడ్డది. సో మేమేం కోరినామా మార్నింగ్ న్యూస్లో, రైతు బంధు వీళ్ళందరికీ ఇవ్వకండి, ఎవరికి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు రైతు బంధు వద్దు. 5 ఎకరాలు అండ్ అలాగే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు ఇవ్వండి. సో ఆ మిగిలిన డబ్బులన్నీ కూడా మిగులుతే ఆ డబ్బులను ఆరోగ్యానికి కానీ, ఉచిత విద్యకు కానీ, ఉచిత వైద్యానికి కానీ సో డైవర్ట్ చేసి దానికోసం పనిచేయండి అని చెప్పి అట్లీస్ట్ చాలాసార్లు మేము కోరుకున్నాం. అండ్ టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేయండి అని చెప్పి అడిగినాం. నిరుద్యోగుల గొంతుకగా మేము ప్రతిసారి మేము మాట్లాడినాం. బట్ ఎవరు డైరెక్ట్ చేశారో కేసీఆర్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో కేసీఆర్ గారికి తెలియదు. కానీ సో చేతిలారా చేసుకున్నారు ఇదంతా కూడా. మేము చెప్తున్నప్పటికీ కూడా మమ్మల్ని వదిలేసిరు. మమ్మల్ని ఒక్క ఛానల్ ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి, స్టెబిలిటీ లేకుండా మాట్లాడినారు అని చెప్పి. సో ప్రతి ఒక్కరిని కూడా మీరు అదే రకంగా చూసిండ్రు. బట్ చాలామంది నిజంగా కొంతమంది కూడా జెన్యున్గా వర్క్ చేసినాం, ప్రజల పక్షాన ఉన్నాం. సో ముఖ్యంగా ఇంతగానం వర్క్ చేసినందుకు సో మీరు అమ్ముడు పోయినాం, గిమ్ముడు పోయినాం అని మాట్లాడుతున్నారు. సో ఎంత కష్టపడుతున్నాం మేము శాలరీస్ ఇవ్వడానికి, ఛానల్స్ రన్ చేయడానికి అనేది ఆ పెయిన్ మాకే తెలుసు. సరే ఏది ఏమైనా మేము ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చినాం. అండ్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏవైనా సరే 1 వీకే కావస్తుంది. ఇంకా కొత్త మురిపంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం తిరుగుతూ ఉన్నారు అండ్ మొత్తం సమీక్షలు జరుపుతూ ఉన్నారు. బట్ ముందు ముందు మేము కూడా టైం ఇస్తున్నాం ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మేము కూడా టైం ఇస్తున్నాము. సో రైతు బంధు కూడా 15,000 వేస్తామని చెప్పి 5,000 వేసిండ్రు. ఎందుకు అంటే గవర్నమెంట్కు టైం పడుతుంది, బికాజ్ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా బడ్జెట్ ఎంత ఉంది ఖజానాలు అని చెప్పి వీళ్ళు చూసుకుంటున్నారని చెప్పి కూడా మేము చెప్పినాం. సో మేము కూడా వేచి చూస్తున్నాం. మళ్ళా ప్రశ్నించే మేము ఇప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రనే పోషిస్తాం. అది బీజేపీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పాత్రనే పోషిస్తాం. చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని అడిగే దమ్ము ఉన్నా అంటే ఎస్, బరాబర్ దమ్ము ఉంది. కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతాం. అండ్ అట్లనే నిన్న మైనంపల్లి రోహిత్ చేసినటువంటి సెక్రటేరియట్లో ఏదైతే జర్నలిస్ట్ మీద, మా సీనియర్ జర్నలిస్ట్ మీద దాడి చేసిండో సో దాన్ని కూడా ఖండిస్తూ మేము మాట్లాడినాం. కావాలంటే మీరు చూడొచ్చు, డిస్క్రిప్షన్లో కూడా మేము లింక్ పెడతాం. సో చాలామంది సీనియర్లు దానికి స్పందించలేదు. కానీ మైనంపల్లి రోహిత్ కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి, ఆవేశం తగ్గించుకోవాలి. మీ వల్ల యువత అందరూ కూడా తప్పుదోవబడుతుంది, రాజకీయాల్లో యువతను రానియకుండా చేస్తూ ఉంటారని చెప్పి కూడా నిన్న మేము హెచ్చరించడం జరిగింది, జర్నలిస్టులకు జోలికి రావద్దు అని చెప్పి. సో ముఖ్యమంత్రి లోపల ఉండంగానే సెక్రటేరియట్లో బయట గొడవ జరిగిందంటే ఎంత ధైర్యం ఉంటే ఒక జర్నలిస్ట్ని కొడతారన్న విషయాన్ని కూడా పదే నేను నిన్న మార్నింగ్ న్యూస్లో మాట్లాడడం జరిగింది. ఒకవేళ మేము నిజంగా కాంగ్రెస్కి డప్పు కొట్టినట్టు, కాంగ్రెస్కి సపోర్ట్గా మేము ఉన్నాము, వీళ్ళకి మేము పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మీరు అనుకుంటే అది మీ కర్మ. సో దాన్ని ఎవడు మార్చలేడు.